హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ యూట్యూబ్ ఛానల్. కర్ణాటక తీర ప్రాంతాల్లో రాత్రి అయితే డప్పులు మోగుతాయి అండ్ అదే సమయంలో ఒక మనిషి దేవుడు అవుతాడు. అతని నాట్యం వాళ్ళ భూమిని, గ్రామాన్ని అండ్ వాళ్ళ వాగ్దానాన్ని కాపాడుతుందని నమ్ముతారు. రంగురంగుల దుస్తులతో అండ్ నెమలికలతో డప్పుల నాదంతో వేదిక పైకి వస్తారు. ఆ సమయంలోనే దైవం ఆ వ్యక్తిలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అండ్ ఈ ఆచారంలో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. ఒకరు వచ్చేసి పంజుర్లి అండ్ ఇంకోటి గులిగా. పంజుర్లి అంటే అడవి పంది ఆత్మ. ఈ ఆత్మకి ఎందుకు మొక్కుతారంటే పూర్వకాలంలో తులునాడులో అడవి పందులు పంటల్ని నాశనం చేసేవి. అందుకని వాటి ఆత్మలకి ప్రార్థనలు చేస్తారు. ఇంకో థియరీ ప్రకారం శివుడు ఈ పంజుర్లని భూమి మీదకి పంపి ప్రజల్ని కాపాడడానికి పంపించారని చెప్తారు. అండ్ గులిగ పుట్టుకే ఒక శాపం. విష్ణుమూర్తి గులిగని నెలవల సంఖ్య అనే ఆమెకు పుట్టాలని శపిస్తాడు. అండ్ ఆ నెలవల సంఖ్యకి 9 నెలలు ఉన్నప్పుడు గులిగా నేను ఎలా బయటికి రావాలని అడగగా తన అమ్మ అందరిలాగానే నువ్వు కూడా బయటికి రావాలని చెబుతుంది. కానీ గులిగా